హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గోరుచిక్కుడుకాయ కర్రీ. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఉల్లిపాయల్లో మనము సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తున్నాను. చిక్కుడుకాయలు వేసాం కదండి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes బాయిల్ చేద్దాం. టమాటాలు వేసేద్దాం, మగ్గనిద్దాము. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీనిలో కారం వేసేద్దాం. ధనియా పౌడర్, కొత్తిమీర వేసాను. ఇప్పుడు మనం కలిపేద్దాం. ఈ గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా కలిపారు కదండి, దీనిపైన కొంచెం 1 స్పూన్ అట్లా నెయ్యి వేసుకొని చక్కగా తినండి. వేసుకొని తినండి. మీరు ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు. నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ఆన్.